హాయ్ ఫోక్స్, దిస్ ఈజ్ యువర్ తెలుగు సైకిల్ రైడర్. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి ఇంతకు ముందు వీడియోలో నేను నా సైకిల్ గురించి సగం మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఫుల్ డీటెయిల్స్ అనేది ఇవ్వలేదు. చాలా కామెంట్స్ వచ్చాయి, నాకు వీల్స్ రిమూవ్ చేసి చూపించలేదు అని చెప్పేసి కామెంట్స్ వచ్చినాయి. మనం వీడియోలోకి వెళ్ళిపోయి మిగతా విషయాలు మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే మనం ఈ టైర్ గురించి మాట్లాడుకుందాం. సో టైర్ సైజ్ వచ్చేసి 27.5. ఈ వీల్ అనేది అలోయ్ వీల్. ఒకవేళ మనకు బయటికి వెళ్ళినప్పుడు సడన్గా టైర్ పంచర్ అయిపోయింది అనుకోండి, షాప్ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. సో అలా కాకుండా మనం ఈ సైకిల్స్కి మాత్రం చాలా ఈజీగా ఈ టైర్ అనేది రిమూవ్ చేసి ఓన్లీ టైర్ మాత్రమే మనం షాప్కు తీసుకెళ్ళొచ్చు. ఇప్పుడైతే ఈ వీల్ ఎలా రిమూవ్ చేయాలనే గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ అయితే దీనికి ఒక లాక్ వస్తుంది. ఇక్కడ ఫ్రంట్ వీల్లో వస్తుంది, ఇంకా బ్యాక్ వీల్లో కూడా వస్తుంది. నేను బ్యాక్ వీల్ తీయదలుచుకోలేదు, ఎందుకంటే బ్యాక్ సైడ్ గేర్స్ వస్తాయి. పొరపాటున మనం ఒకవేళ రిమూవ్ చేసినా కూడా చైన్ సెట్టింగ్ చేయాలంటే చాలా ఇబ్బంది అయిపోతుంది. సో మనకు ఒక ఫ్రంట్ వీల్ ఒకటి ఓపెన్ చేసి చూపిస్తే మీకు ఈజీగా అర్థమైపోతుందని నేను అనుకుంటున్నాను. మనం ఫస్ట్ అయితే ఈ వీల్ను రిమూవ్ చేసి ఇక్కడ ఒక లాక్ వస్తుంది. ఈ లాక్ను ఫస్ట్ మనం ఇలా బయటికి గుంజాలి. సో ఫస్ట్ అయితే ఈ లాక్ చాలా టైట్ ఉంటుంది, లూజ్ అయితే ఉండదు. చాలా గట్టిగా ఒత్తడం వల్ల లాక్ అనేది ఓపెన్ అయింది. మనకి ఎప్పుడైనా ఎడమ నుంచి కుడికి తిప్పినప్పుడు టైట్ అవుతుంది, సో కుడి నుంచి ఎడమకు తిప్పినప్పుడు లూజ్ అవుతుంది. ఈజీగా ఇలా ఓపెన్ అయిపోతుంది. ఇలా తిప్పిన తర్వాత జస్ట్ మీరు ఇక్కడ సైకిల్ని ఒక పొజిషన్లో పట్టుకొని, మీకు ఎక్కడ బ్యాలెన్సింగ్గా ఉంటే అక్కడ బ్యాలెన్స్ పట్టుకొని ఈజీగా ఇలా లేపితే సో ఈ వీల్ అనేది ఇట్లా వచ్చేస్తుంది. చాలా ఈజీగా మనం ఓన్లీ ఈ టైర్ మాత్రమే తీసుకొని షాప్కి వెళ్ళి పంచర్ చేసుకొని రావడం, లేదంటే దీనికి ఏదైనా రిపేర్ ఉన్నప్పుడు రిపేర్ చేసుకొని రావడం చేయొచ్చు అన్నట్లు. సైకిల్ మొత్తం తోడ్చుకుంటూ వెళ్ళడం వల్ల లోపల ట్యూబ్ మొత్తం పాడైపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో అలాంటప్పుడు మనం దీన్ని ఈజీగా వీల్ను బయటికి తీసుకొని వెళ్ళడమే బెటర్. సో దీన్ని తీయడం చాలా ఈజీ, ఫిట్ చేయడం కూడా చాలా ఈజీ. జస్ట్ మళ్ళీ యథావిధిగా ఏం లేదు, మనకి డిస్క్ బ్రేక్ అయితే ఏదో ఉందో ఎగ్జాక్ట్లీ అక్కడ పొజిషన్లో చూసి మళ్ళీ పెట్టాలి. ఫస్ట్ మీరు ఎప్పుడైనా పెట్టేటప్పుడు గమనించండి. ప్రజెంట్ అయితే ఫిట్ అయిపోయింది. పెట్టేటప్పుడు మాత్రం జాగ్రత్తగా బ్రేక్ ప్యాడిల్స్ ఉంటాయి, వాటిని అన్నిటి లూజ్ కాకుండా చాలా జాగ్రత్తగా డిస్క్ అనేది లోపలికి వెళ్ళేటట్టు చూసుకోవాలి. కొంచెం అటు ఇటు అయినా కూడా అవి ప్యాడిల్స్ అనేటివి సో ఈజీగా ఊడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. మనం జాగ్రత్తగా టైట్ చేయాలి. సో ఫస్ట్ అయితే ఎలాగైతే లూజ్ చేసామో అదే పొజిషన్లో మళ్ళీ దీన్ని టైట్ చేద్దాం. సో మళ్ళీ దీన్ని ఇక్కడ లెఫ్ట్ నుంచి ఇక్కడ రైట్కు తిప్పాలి. ఇటు సైడ్ పట్టుకోవాలి, ఇటు సైడు లూజ్ ఉంటుంది కాబట్టి లాక్ చేసేయడమే. ఈ లాక్ చేసేది చాలా ఈజీ. కావాలంటే మనకి ఇక్కడ లాక్కి ఊడిపోకుండా సస్పెన్షన్ రాడ్ ఏదైతే ఉందో ఈ రాడ్కి లాక్ వేసుకోవడానికి ఒక చిన్న హోల్ ఇచ్చిండు. సో ఈ హోల్ నుంచి కూడా మనం ఇక్కడ లాక్ అనేది వేసుకోవచ్చు అన్నట్లు. అంటే మనకు ఎవరైనా తీస్తారు అనే భయం ఉన్నప్పుడు మనం ఇక్కడ లాక్ వేసుకుంటే సరిపోతుంది.